హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నా కిచెన్లో నేను ఎగ్స్ అవసరం లేకుండా ఓవెన్ వాడకుండా సింపుల్గా కప్ కేక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చేసుకోవడానికి మనకు మఫిన్స్ ట్రే కూడా అవసరం లేదు. జస్ట్ మనం టీ తాగే చిన్న చిన్న పేపర్ కప్స్ ఉంటాయి కదా, దాంట్లోనే ఇవి ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు మీకు. చూడండి ఎంత స్పంజీగా వచ్చాయో. మరి ఇలాంటి స్పాంజీ కేక్స్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. కప్ కేక్స్ చేసుకోవడానికి ముందుగా మైదాని జల్లించుకోవాలండి. 1 కప్ మైదా తీసుకుంటే దాంతో పాటుగా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా, అంటే వంట సోడా, మనం బజ్జీల్లోకి పకోడీలోకి వేసుకుంటాం కదా, అది వేసుకొని 3 కలిపి బాగా జల్లించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం 1 కప్ మైదాకి 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. మీరు ఇక్కడ షుగర్కి బదులుగా షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి. మైదా అండ్ షుగర్ కలిసిపోయిన తర్వాత దాంట్లోకి 1 కప్ మైదా తీసుకున్నాం కదా, 1/2 కప్ పెరుగు వేసుకోండి. అలాగే దాని తర్వాత 1/4 కప్ ఏదైనా ఆయిల్, వాసన లేని ఆయిల్ అంటే రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటే ఇంకా మంచిది. 1/4 కప్ ఆయిల్ వేసుకొని కలపండి. అన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఈ కేక్ బ్యాటర్ని కాస్త పల్చగా చేయడానికి 1/4 కప్ నీళ్ళు కానీ పాలు కానీ తీసుకొని కలపండి. నేను ఇక్కడ నీళ్లు తీసుకున్నాను, మీరు కావాలనుకుంటే పాలు కూడా తీసుకోవచ్చు. 1/4 కప్. మనం తీసుకున్న నీళ్లు కానీ పాలు కానీ ఒకేసారి వేయకుండా కాస్త కాస్త వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం ఈ బ్యాటర్ని ఎంత బాగా బీట్ చేస్తే కప్ కేక్స్ అంత స్పాంజీగా వస్తాయి. ఐదు నిమిషాలు బాగా కలుపుకున్నాను నేను. చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఎసెన్స్ పూర్తిగా కలిసిపోయేట్టుగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవడం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. చెప్పాను కదా, ఈరోజు నేను కప్ కేక్స్ టీ కప్స్లో చేసి చూపిస్తానని. అలాంటివే తీసుకున్నాను నేను, పేపర్ కప్స్. ఇవి తీసుకొని ప్రతి దాంట్లో మన కేక్ బ్యాటర్ హాఫ్ వచ్చేటట్టుగా వేసుకోండి. పూర్తిగా నింపొద్దండి, సగం వరకే నింపండి. ఎందుకంటే మనం కేక్ బేక్ అయిన తర్వాత పొంగి పైదాకా వస్తుంది. ముందుగానే ఫుల్గా వేసుకుంటే పొంగి కింద పడిపోతుంది. సో అందుకే కప్లో సగం వరకే పిండి వచ్చేట్టుగా వేసుకోండి. ఇలాగే పిండి అంతా అయిపోయే వరకు అన్ని పేపర్ కప్స్లో సగం వరకు నింపి పెట్టుకోండి. అన్ని కప్స్లో పిండి వేయడం అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని పైన స్ప్రింకిల్ చేయండి. నేనైతే ఇక్కడ కాజు, బాదాం, ఇంకా కిస్మిస్ వేసుకుంటున్నాను. మీరు పిస్తా, వాల్నట్స్ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. చూడండి, ఇలాగే అన్ని కప్స్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని పైన స్ప్రింకిల్ చేసుకోండి. నెక్స్ట్ మనం వీటిని బేక్ చేసుకుందాం. మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు సైమల్టేనియస్గా పక్కన స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె కానీ లేదంటే కుక్కర్ కానీ ఒక ప్యాన్ కానీ తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి ఒక మూత పెట్టేసి సిమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఈ ప్రాసెస్నే ప్రీహీట్ చేయడం అంటారండి. ఈ కేక్ని బేక్ చేసేటప్పుడు ప్యాన్ని ప్రీహీట్ చేయడం కంపల్సరీ. ఇది ఇంపార్టెంట్ విషయం అండి, మర్చిపోకండి. మన ప్యాన్ని సిమ్లో 5 to 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన తర్వాత దాంట్లో ఒక స్టాండ్ పెట్టండి. స్టాండ్ పెట్టేప్పుడు జాగ్రత్త అండి, కుక్కర్ వేడిగా ఉంటుంది బాగా.
స్టాండ్ పెట్టి దానిపైన ప్లేట్ పెట్టుకోండి. ఈ ప్లేట్ పైన మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కప్స్ ఉన్నాయి కదా, అవన్నీ పెట్టుకుందాం. కప్స్ అన్నీ ఇలా చక్కగా అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఫస్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత 20 to 25 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. థర్టీ 35 మినిట్స్ తర్వాత కప్ కేక్స్ బేక్ అయిపోయి రెడీగా ఉన్నాయండి. ఇవి బేక్ అయ్యింది లేదని తెలుసుకోవడానికి ఓ చిన్న పుల్ల కానీ, టూత్ పిక్ కానీ, ఒక నైఫ్ కానీ తీసుకొని కేక్స్లో సెంటర్లో గుచ్చి చూడండి. అది క్లీన్గా వస్తే మన కేక్ బేక్ అయినట్టు అర్థం. ఇంకా కాలేదనుకుంటే మరొక 5 నిమిషాలు మూత పెట్టి బేక్ చేయండి. ఇలా చక్కగా బేక్ అయిన కప్ కేక్స్ని ఒక 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని సైడ్స్లో నుండి లూజ్ చేసుకోండి. లోపల రౌండ్గా లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ కప్ని తిరిగేసుకోండి. ఆ కప్లో నుండి ఈజీగా కేక్ బయటకు వచ్చేస్తుంది. చూడండి, మన స్పాంజీ టేస్టీ కప్ కేక్స్ రెడీగా ఉన్నాయండి. చూసారు కదా, స్పాంజీగా ఉండే కప్ కేక్స్ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నాకు చెప్పండి మీకు ఎలా వచ్చాయో. ఇవి చేసేప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కుక్కర్ని కానీ ప్యాన్ని కానీ ప్రీహీట్ చేసేప్పుడు, ఆ తర్వాత బేక్ చేసేప్పుడు మర్చిపోకుండా దానికి ఉన్న గ్యాస్కెట్ని అండ్ విజిల్ని తీసేయండి. అండ్ నెక్స్ట్ రెసిపీలో ఇచ్చిన మెజర్మెంట్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు బాయ్.